హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు. అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ అయితే రాయలసీమ స్పెషల్ కారం బొరుగులు అండి. ఇవైతే చాలా స్పైసీగా చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అలాగే కారం బొరుగులతో పాటు ప్లస్ బారా మసాలా బండి మీద అమ్ముతారు కదా, ఈ బారా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారంటే ప్లీజ్ తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి, అందులోకి 2 లేదంటే 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అది కాస్తంత హీట్ ఎక్కాక పల్లీలను అయితే వేసుకోండి. పల్లీలు అయితే ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది, ఒకవేళ తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను పల్లీలని, లేదంటే చాలామంది అయితే మామూలుగా చట్నీకి వేయించుకుంటాం కదా, పల్లీల చట్నీకి అలా వేయించుకొని కూడా వేసుకుంటారు. ఇప్పుడు కాస్తంత మధ్యరకంగా పల్లీలు వేగినాక ఇందులోకే వెల్లుల్లిపాయలని ఇలా తొక్కతో పాటు దంచి వేసుకోండి. దంచి ఇలా తొక్కతో పాటు వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులోకే కాస్తంత కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలని 2 తుంచి వేసుకుంటున్నాను. పల్లీలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ పసుపు ఒక 1/2 టీ స్పూన్ లేదంటే 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్, అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకున్నాను. ఒక 3 లేదంటే 4 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. మంటనైతే ఖచ్చితంగా అంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే తొందరగా మాడిపోతాయి ఈ కారం పసుపు వేసాక. ఇప్పుడు కొద్దిగా అంటే ఒకటేసారి వేసుకోవద్దండి బొరుగులు అనేవి, కొన్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి. ఒక్కోసారి ఎక్కువ వేసుకున్నామంటే అన్నీ అంటే పక్కకు ఉలిగిపోతాయి కదా, ఇలా చూసారు కదా మొత్తం అన్నిటినీ ఇలా నేను కలుపుకుంటున్నాను. కడాయినైతే కాస్తంత పెద్దదే వెడల్పుగా ఉండేదే తీసుకోండి, మనకి బొరుగులు కలపడానికి అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇక్కడైతే ఇంకా అయ్యేది కాదని ఇలా తిప్పుకుంటున్నాను. ఇలా తిప్పుకున్నామంటే మనకు అన్నీ బాగా ఈక్వల్గా బాగా కలిసిపోతాయి బొరుగులు అనేవి, చూసారు కదా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే చూపించిన మొక్కజొన్న చిప్స్ వేసుకుంటున్నాను, కానీ ఒకవేళ లేవనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా స్కిప్ చేసుకోండి. ఇవేం పర్టిక్యులర్గా కావాలనేది ఏం లేదు, ఉంటే వేసుకోండి లేదంటే లేదు. మిక్చరు 1 కప్పు దాకా వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోండి. వేసుకున్న తర్వాత ఈ మిక్చర్ అనేది చివర్లో వేసుకుంటేనే బాగుంటుంది. ఇదైతే ఖచ్చితంగా ఉంటేనే మనకు కారం బొరుగులు బాగుంటాయండి, ఖచ్చితంగా స్కిప్ చేయొద్దండి ఈ మిక్చర్ అయితే. ఇలా ఒకసారి మళ్ళీ నేను కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకుంటుంటేనే బాగా అంటే మనకి పక్కకి పోకోకుండా బాగా ఈక్వల్గా కలిసిపోతాయి. చూసారు కదా, చాలా స్పైసీగా కలర్ఫుల్గా ఉన్నాయి. టేస్ట్ కానీ అంతే టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బారా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఒక 2 టమోటాలు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకోండి, వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి, బాగుంటుంది అప్పుడే బారా మసాలా బొరుగులు అయితే. ఇలా చిన్నగా నేను అన్నీ కట్ చేసుకుంటున్నాను, టమోటాలని 2. ఈ బండి మీద దొరికే బారా మసాలా అయితే మనం ఇలా కారం బొరుగులు చేసుకున్న తర్వాతే చేసుకుంటేనే మనకి రుచి అనేది బాగుంటుంది. మామూలుగా అయితే ప్లెయిన్ బొరుగులు ఉంటాయి కదా, దానితో చేసుకుంటే అంత టేస్ట్ ఉండవు. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చిని ఇలా కచ్చపచ్చగా దంచుకోండి, లేదంటే మిక్సీ పట్టుకొని వేసుకోండి. మనం ముందుగానే కారం వేసాం కాబట్టి స్పైసీ ఎక్కువ అవసరం లేదు. ఒక 2 లేదంటే 3 మీ స్పైసీనెస్ అంటే పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలని అదే తొక్కును వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి కాస్తంత సాల్ట్ వేసుకోండి, అంటే మనము టమోటా ఉల్లిపాయలను వేసుకుంటాం కదా, అందుకు కాస్తంత వేసుకోవాలి. ఇప్పుడు చాట్ మసాలా మీ ఇంట్లో ఉంటే అవైలబుల్లో ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇక్కడ అరచెక్క నిమ్మబద్దని ఇలా పిండి వేసుకుంటున్నాను. ఈ నిమ్మకాయలు అయితే మా చెట్టువేనండి, అందుకే కాస్తంత కలర్ రాలేదు, కానీ పులుపు అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఒక 3 కప్పుల దాకా బొరుగుల్ని ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం బొరుగుల్ని, అవి వేసుకొని కలుపుకుంటున్నాను. నేను ఇక్కడ బారా మసాలా అనేది వెంటనే చేయట్లేదు. ఫస్ట్ రోజు అయితే మేము కారం బొరుగులు చేసుకున్నాము, తిన్నాము. మళ్ళీ మరుసటి రోజు లేదంటే మళ్ళీ మరుసటి రోజు అయినా కానీ ఇలా బారా మసాలా చేసుకొని తినచ్చు. లాస్ట్లో చివరిలో కాస్తంత కొత్తిమీర వేసుకోండి, ఉంటే వేసుకోండి లేదంటే లేదు. ఇక్కడ పొట్లం అంటే మనం చిన్నప్పుడైతే పొట్లాల్లో కట్టుకొని తినేవాళ్ళం కదా, ఇలా బొరుగులు అయితే బండి మీద కూడా ఇలా చేసి ఇస్తారు కదా, అందుకని నేను కూడా
ఇలా పేపర్లు అనేది చుట్టి వేసుకుంటున్నాను. పిల్లలకు కానీ ఇలా చుట్టిస్తే బాగా తింటారు కదా. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు అందరికీ. ఖచ్చితంగా అయితే మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ అనంతపూర్ వంటల్లో మీకు షేర్ చేయగలుగుతాను.